ప్రజాపాలన విజయోత్సవ సభలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నేడు హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలోని గ్రౌండ్స్ లో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 28 పారా 16 నర్సింగ్ కళాశాలను ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి సంబంధిత అధికారులు పాల్గొననున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవ సభలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నేడు హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలోని గ్రౌండ్స్ లో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 28 పారా 16 నర్సింగ్ కళాశాలను ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి మంత్రులు దామోదర, పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి సంబంధిత అధికారులు కూడా పాల్గొనున్నట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రామ్. భవానీ, ఇవాళ ఏదైతే రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ నెల 7వ తేదీ నాటికి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో అనేక విషయాలపైన ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తా ఉంది. ఇప్పటికే తాజాగా మహబూబ్నగర్ జిల్లాలో రైతు విజయోత్సవ సభలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆరోగ్య ఉత్సవాలను జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ సెక్రటరీ పక్కన ఉన్న అంబేద్కర్ గ్రౌండ్ లో ఆరోగ్య ఉత్సవాలు జరిపేందుకు రాష్ట్ర వైద్య శాఖ సిద్ధం చేసింది. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు శాంతికుమారి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రైతుల అధికారులు కూడా హాజరవుతారు. ముఖ్యంగా 28 పారా మెడికల్ కాలేజీలు, తర్వాత 16 నర్సింగ్ కాలేజీలకు ప్రారంభిస్తారు. పాటు తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్లకు కూడా అందజేస్తారు. ఇది ముందు సిద్దిపేట జరిగే పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన విజయోత్సవాలపై నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో హెచ్ఎండి అధికారులతో పాటు ఇతర అధికారులు సంబంధిత మంత్రులతో సమీక్ష సమావేశం జరిపారు. ఈ డిసెంబర్ 9వ తేదీ వరకు జరపడంతో పాటు నెలంతా కూడా అనేక అంశాలపై అనేక డిపార్ట్మెంట్ల వారికి కూడా నెలంతా కూడా ఉత్సవాలు జరపాలని చెప్పి అదే విధంగా చూస్తే ఈ సభల ద్వారా ముఖ్యమంత్రి ప్రజల్లోకి ఏ అంశాలను తీసుకెళ్లాలి అనుకున్నారు? అదే విధంగా చూసుకుంటే కూడా ప్రతిపక్షాలపై కూడా ఫైర్ అవుతున్నారు. ఇక దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పట్ల కూడా విషయాలపై విజయవాడ రైతు భరోసా థ్యాంక్ యూ రామ్.